ఏళ్ల తరబడి కష్టపడితేనే పదవులు వస్తాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పనికి తగిన గుర్తింపు ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ డీసీసీలు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారని సూచించారు. ఓట్ చోరీపై సంతకాల సేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. వారం 10 రోజుల్లో కార్పొరేషన్ తో పాటు పెండింగ్ లో ఉన్న పదవులను భర్తీ చేస్తామని మహేష్ గౌడ్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడికి మాట చెప్తా, మీరు పని చేసుకుంటూ పోండి, గుర్తించే వాళ్ళు గుర్తిస్తారు. నేను రేవంత్ రెడ్డి గారు పీస్ చేసినప్పుడు నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ అవకాశం వచ్చింది. వారు నన్ను ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ ఎన్నుకున్నారు. ఆర్గనైజేషన్ అనుభవం ఉంది కాబట్టి చేయమని. ఎప్పుడు ఇన్వాల్వ్ కాలే, పనిచేస్తూ పోయాం. కానీ ఎప్పుడు ఊహించుకోలేదు నా పని అంతా పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రిజిస్టర్ చేసుకుంటా ఉన్నారని. నేను కూడా ఊహించలేదు. నేను పని చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇవాళ ఏమైపోయింది తొందరపాటు, ఇవాళ పనిచేస్తే రేపు రిజల్ట్ అంటున్నారు. కాదు, ఏళ్ల తడు పనిచేస్తేనే అవకాశాలు వస్తాయి. వెనక్కి తిరిగి చూడకుండా పనిచేసుకుంటూ పోవాలి. మీ యొక్క శ్రమని ఎవరో ఒకరు మీకు కనబడకుండానే అది రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు, గుర్తిస్తూ ఉంటారు. ఏదో ఒక రోజున ఆ గుర్తింపు ప్రతిఫలం వస్తుంది.